హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, సునంద ఇంట్లో జీవన లేదని తెలుసుకుని సూర్య జ్యోతిలి అయితే జీవన కోసం చాలా చోట్ల వెతుకుతారు. కానీ జీవన ఎక్కడా కనిపించకపోయేసరికి నిరాశగా ఇంటికి వస్తారు. సూర్య జ్యోతిలు ఇంటికి రాగానే హైమావతి గౌరీప్రసాద్లు జ్యోతి సూర్యాలని చూసి, ఏంటి మీరు అలా ఉన్నారేంటి, అసలు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది. అప్పుడు ఇక జ్యోతి అత్తయ్య గారు అది అని చెప్తూ ఉంటే, ఇక సూర్య జ్యోతి నువ్వాగు అని అంటాడు. అప్పుడే ఇక హైమ, ఏంట్రా ఎక్కడికి వెళ్ళారంటే ఏం మాట్లాడరేంటి, మిమ్మల్ని చూస్తూ ఉంటే ఏదో విషయం గురించి బాధపడుతున్నట్లు కంగారు పడుతున్నట్లు కనిపిస్తున్నారు, అసలు ఏమైందిరా చెప్పండి అని హైమావతి అడుగుతుంది. అప్పుడే గౌరీప్రసాద్ కూడా, అవునరా ఉదయం నుండి నువ్వు జ్యోతి జీవన కూడా ఇంట్లో కనిపించకపోయేసరికి మీరు ముగ్గురు కలిసి ఎక్కడికైనా గుడికి వెళ్ళారేమో అని మేమంతా అనుకున్నాం. కానీ ఇప్పుడు మీ ఇద్దరే వస్తున్నారేంటి, మరి జీవన ఎక్కడ అని గౌరీప్రసాద్ అడుగుతాడు. ఇదంతా చూస్తున్న ఇందుమతి అయితే, పాపం ఏం చెప్తారు, జీవన తను ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది అని చెప్పలేరు కదా అని ఇందుమతి అనుకుంటూ ఉంటుంది. ఇక మాలిని కూడా జ్యోతి సూర్యాలని చూసి ఇందుమతితో, చూసారా చిన్నత్తయ్య గారు, జ్యోతి సూర్యాలు మాత్రమే ఇక్కడికి వచ్చారు, జీవన రాలేదు, ఉదయం నుండి ఇంట్లో కూడా లేదు, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదండి జీవన ఎవరితోనూ వెళ్ళిపోయింది అని చెప్పి ఇక మాలిని కూడా అంటుంది. ఇక అప్పుడు ఇందుమతి, తెలిసే పెద్ద కోడల, నేనే కదా వారిని పంపించింది అని మనసులో అనుకుంటూ, నాకేం తెలుసు ఇప్పుడు వాళ్ళు చెప్తారు కదా అని ఇందుమతి అంటుంది. అప్పుడే హైమావతి, ఏంట్రా అడుగుతుంటే ఏం మాట్లాడరేంటి, అసలు నా మనవరాలు జీవన ఎక్కడ అని చెప్పి హైమావతి అడుగుతుంది. అప్పుడు ఇక సూర్య, జీవన ఇంట్లో లేదమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇక అది విని హైమావతి గౌరీప్రసాద్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక హైమావతి, ఏంట్రా ఏంటి జ్యోతి మన జీవన ఇంట్లో లేకపోవడం ఏంటి అని అంటే, ఇక అప్పుడు జ్యోతి, అవునత్తయ్య గారు జీవన మన ఇంట్లో లేదు, రాత్రి నుండి కనిపించడం లేదు అని జ్యోతి అంటుంది. జ్యోతి అలా అనేసరికి ఇక గౌరీప్రసాద్, ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో, జీవన మనకి ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలేసి పారిపోవడం ఏంటి, అసలు తనని ఎవరైనా ఏమన్నా అన్నారా అని గౌరీప్రసాద్ అంటాడు. అప్పుడు సూర్య, నాన్న విషయం ఇంత దూరం వచ్చిన తర్వాత మీ దగ్గర దాచి ప్రయోజనం లేదు, జీవన ఒక అబ్బాయిని ప్రేమించానని మాతో చెప్పింది, మేము నీ కెరీర్ మీద దృష్టి పెట్టు, ఇప్పుడు ఈ ప్రేమ పెళ్ళి లాంటివి వద్దు అని గట్టిగానే మందలించాం, దాంతో జీవన రాత్రికి రాత్రే ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పగానే ఇక అందరూ కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఇక గౌరీప్రసాద్ హైమ అయితే షాక్లో ఉండిపోతారు. ఇక వెంటనే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మన జీవన ప్రేమించడం ఏంటి, దానికి మీరు మందలించడం ఏంటి, ఇంట్లో పెద్దవాళ్ళమిద్దరం ఉన్నాం, మాకు చెప్పాల్సిన పని లేదనుకున్నారా అని గౌరీప్రసాద్ అంటాడు. అప్పుడు సూర్య, లేదు నాన్న, జీవన ఇలా చేస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, తనకి వార్నింగ్ ఇస్తే తన కెరీర్ పైన దృష్టి పెట్టి ఆ కుర్రాన్ని మర్చిపోతుంది అనుకున్నాం, కానీ ఇలా చేస్తుంది అని అస్సలు అనుకోలేదు అని సూర్య అంటాడు. ఇక హైమావతి, అసలు జీవన ఎక్కడికి వెళ్ళినట్లు అని అంటే, జ్యోతి జీవన రాత్రి మన కుట్టి దగ్గరికి వెళ్ళిందంట అత్తయ్య గారు అని చెప్పగానే ఇక హైమావతి గౌరీప్రసాద్ అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక గౌరీప్రసాద్, ఏంటి జీవన కుట్టి దగ్గరికి వెళ్ళిందా అని అంటే, అప్పుడు సూర్య, అవును నాన్న, జీవన కుట్టి దగ్గరికి వెళ్ళింది, కుట్టియే మాకు ఫోన్ చేసి జీవన అక్కడికి వచ్చింది అని చెప్పింది, కానీ తెల్లవారేసరికి అక్కడి నుండి కూడా జీవన పారిపోయింది అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక హైమావతి, మరి మన కుట్టి అలా చూస్తూ ఊరుకోదు కదా, జీవనని ఎలా పంపించింది అని హైమావతి అంటుంది. అప్పుడు జ్యోతి, జీవన వాళ్ళ ఇంట్లో ఉంది కానీ వాళ్ళకి చెప్పి రాలేదు అత్తయ్య, తెల్లవారుజామునే పారిపోయింది అని జ్యోతి చెప్పగానే అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక గౌరీప్రసాద్, ఇప్పుడు ఏం చేద్దాం రా, జీవన ఎక్కడికి వెళ్ళింది,
తనేదైనా తొందరపాటు నిర్ణయం తీసుకుని ఉంటుందా అని చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక ఇదిలో ఉండగా మరో పక్క జీవన పక్క ప్లాన్తో సోనీ చేత ఆనందికి ఫోన్ చేపిస్తుంది. సోనీ నుండి ఫోన్ రాగానే ఆనంది ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు సోనీ అని అంటుంది. అప్పుడు సోనీ ఆనంది నీకు జీవన గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పగానే ఇక ఆనంది షాక్ అయిపోయి ఏంటి సోనీ అది అని అంటుంది. అప్పుడు సోనీ జీవన ఇక్కడ ఊరి బయట ఉన్న వెంకటేశ్వర స్వామి గుళ్ళో తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నాను అని ఇందాకే నాకు ఫోన్ చేసి చెప్పింది ఆనంది అని చెప్పగానే ఇక ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి సోనీ నువ్వు అనేది అని అంటే ఇక సోనీ అవును ఆనంది జీవన తొందరపడి అతన్ని పెళ్లి చేసుకుంటుంది అని చెప్పగానే ఇక ఆనంది సరే సోనీ నేను చూసుకుంటాను అని ఫోన్ కట్ చేసి ఆనంది చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? జీవన ఎంత చెప్పినా వినకుండా తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడం కోసం ఇక్కడ జ్యోతమ్మని సూర్యబాబుని ఇంట్లో వాళ్ళందరినీ కూడా బాధ పెడుతుంది. పాపం నేను జీవనని అప్పగిస్తానని చెప్పి జ్యోతమ్మ సూర్యబాబుకి మాట ఇచ్చిన కానీ నా మాట నిలబెట్టుకోలేదు. కానీ ఇప్పుడు నా మాట నిలబెట్టుకునే అవకాశం దొరికింది. ఎలాగైనా జీవన పెళ్ళి ఆపి జీవనని తీసుకెళ్ళి జ్యోతమ్మ సూర్యబాబులకి అప్పచెప్పాలి అని ఈ ఆనంది నిర్ణయించుకొని ఇక చాలా కోపంగా జీవన దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక జీవన చైతన్య పెళ్లి చేసుకునే గుడి దగ్గరికి వెళ్ళేసరికి ఇక జీవన అయితే రెడీ అవుతూ ఉంటుంది. జీవనని అక్కడ చూసి ఆనందికి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే జీవన చెయ్యి పట్టుకొని పక్కకి లాక్కొస్తుంది. ఇక జీవన ఏ కుట్టి ఏం చేస్తున్నావు అని అంటే అప్పుడు కుట్టి ఆ మాట నేను అడగాలి జీవన అసలు ఏం చేస్తున్నావు ఎందుకు ఇంత తొందరపడుతున్నావు నేను చెప్పాను కదా జ్యోతమ్మ సూర్యబాబులతో నేను మాట్లాడి ఒప్పిస్తాను అని అప్పుడే ఇలా చేస్తున్నావేంటి అని ఆనంది అంటుంది. అప్పుడు జీవన లేదు కుట్టి వాళ్ళకి చెప్పిన వేస్ట్ వాళ్ళు నా పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తారని నాకు నమ్మకం లేదు అందుకే నేను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటున్నాను అని జీవన అంటుంది. అప్పుడు ఆనంది జీవన చాలా తప్పు చేస్తున్నావు అక్కడ నిన్నే ప్రాణంగా ప్రేమించే జ్యోతమ్మ సూర్యబాబు నానమ్మ తాతయ్య వాళ్ళందరినీ కాదనుకొని నిన్న కాక మొన్న పరిచయమైన వాడిని పెళ్లి చేసుకుంటున్నావా అని అంటే ఇక జీవన చూడు కుట్టి వాళ్ళంతా బాధపడితే నాకేంటి వాళ్ళు ఏమైపోతే నాకేంటి అయినా వాళ్ళు ఏదైనా అయిపోతారని భయపడ్డానికి వాళ్ళేమి నాకు సొంత అమ్మ నాన్న సొంత తాతయ్య మనవరాళ్ళు నానమ్మలు కారు కదా నీకు వాళ్ళు సొంతం నాకు కాదు అని జీవన చెప్పి వాళ్ళకి ఏమైతే నాకేంటి వాళ్ళు చేస్తే నాకేంటి నాకు కావాల్సింది నా చైతన్య అని జీవన అనగానే ఆనందికి చాలా కోపం వస్తుంది. జీవన అని కోపంగా జీవన చెంప పగలగొడుతుంది. అది చూసి జీవన ఒక్కసారిగా షాక్ అయిపోయి కుట్టి ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావా నీ సంగతి తర్వాత చెప్తాను నా పెళ్ళికి ముహూర్తం దగ్గర పడుతుంది నేను వెళ్ళాలి అని జీవన వెళ్తూ ఉంటే ఇక ఆనంది నేను ఇక్కడికి వచ్చింది నీ పెళ్ళి చేయడానికి అనుకుంటున్నావా ఈ పెళ్ళి ఆపడానికి మర్యాదగా ఇంటికి పద జీవన అని ఆనంది అంటుంది. అప్పుడు జీవన ఏ కుట్టి నేను రాను ఏం చేసుకుంటావో చేసుకో అని జీవన మొండిగా మాట్లాడుతూ ఉంటే ఆనందికి చాలా కోపం వస్తుంది. ఏం చేసుకుంటానో చేసుకో అంటావా నీకిప్పుడు ఇక బస్తీ ఆనందే కరెక్ట్ అని చెప్పి ఇక జీవన చెయ్యి పట్టుకొని ఈడ్చుకెళ్తూ ఉంటుంది. అది చూసి ఇక జీవన కుట్టి వదులు అని అంటున్నా కూడా ఇక ఆనంది మాత్రం వినిపించుకోకుండా కోపంగా జీవనని లాక్కెళ్తూ ఉంటుంది. ఆనంది జీవనని లాక్కెళ్తూ ఉంటే చైతన్య అడ్డుగా వస్తాడు. ఇక ఆనందిని చూసి ఏ ఎవరు నువ్వు ఎందుకు నా జీవనాన్ని తీసుకెళ్తున్నావు అని చెప్పగానే ఇక ఆనందికి చాలా కోపం వస్తుంది. నీ జీవన ఎప్పుడైంది నీ జీవన ప్రేమించినప్పుడు ఇటు పెద్దవాళ్ళని అటు పెద్దవాళ్ళని ఒప్పించి వాళ్ళ అంగీకారంతో పెళ్లి చేసుకోవాలి అంతేకాని వాళ్ళ కళ్ళు కప్పి వాళ్ళ పరువు తీసి ఇలా పారిపోయి వచ్చి పెళ్లి చేసుకుంటావా అని ఆనంది చెప్పగానే ఇక చైతన్య లుక్ అదంతా నీకు అనవసరం మర్యాదగా జీవనని ఇక్కడ వదిలే మా పెళ్ళికి ముహూర్తం కూడా దగ్గర పడుతుంది మేము మా వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు మా లైఫ్ గురించి మేము ఆలోచించుకుంటున్నాం
అని చైతన్య చెప్పగానే ఇక ఆనందికి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే చైతన్య చెంప కూడా పగలగొడుతుంది. చీ, ఏంటి జీవన, నీ సెలక్షన్ ఇంత దరిద్రంగా ఉంది. పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వని వాడిని నువ్వు ప్రేమిస్తావా? ఇలాంటి వాడిని పెళ్లి చేసుకొని లైఫ్ షేర్ చేసుకోవాలనుకుంటావా? చీ, వీడు నీకు అస్సలు కరెక్ట్ కాదు, పద అని చెప్పి ఆనంది జీవనని లాక్కెళ్తూ ఉంటే ఇక చైతన్య అడ్డు వెళ్తాడు. ఇక ఆనంది, చూడు చైతన్య, ఇంకొకసారి నాకు అడ్డుగా వస్తే మాత్రం నేను ఊరుకోను అని చెప్పగానే ఇక చైతన్య ఆనందికి భయపడి ఇక పక్కకి తప్పుకుంటాడు. ఇక ఆనంది జీవనని కారులో ఎక్కించుకొని ఇక నేరుగా జ్యోతి ఇంటికి తీసుకెళ్తుంది. ఇక మరో పక్క జీవన గురించే ఆలోచిస్తూ ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే ఆనంది జీవనని ఇంటికి తీసుకెళ్తుంది. జీవనని ఇంటికి తీసుకెళ్ళి డోర్ బయటే ఉండి డోర్ సప్పుడు చేస్తుంది ఆనంది. ఇక ఆ శబ్దం విని అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. ఇక జ్యోతి, ఏమండి, మన జీవనే వచ్చుంటుంది అని చెప్పగానే ఇక జ్యోతి, ఇక సూర్య, అవును జ్యోతి, మన జీవన వచ్చే ఉంటుంది, కానీ ఒక్కరిగా కాదు, జంటతో పెళ్లి చేసుకొని వచ్చి ఉంటుంది. నేను అది చూడలేను జ్యోతి అని సూర్య బాధపడుతూ ఉంటాడు. అప్పుడే హైమ, రే, అసలు ఎవరు వచ్చారో తెలుసుకోకుండా ఎందుకు అలా మాట్లాడుతున్నా, పదండి వెళ్ళి చూద్దాం అని అందరూ గుమ్మం దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ కుట్టి పెళ్లి బట్టల్లో జీవన ఉండడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కుట్టి జీవనను తీసుకురావడం చూసి ఇందుమతి అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, వీళ్ళు మాత్రమే వచ్చారు, చైతన్య రాలేదు, జీవన మెడలో తాలిబొట్టు కూడా లేదు అంటే ఈ కుట్టి వాళ్ళ పెళ్ళిని ఆపేసి జీవనని ఇక్కడికి లాక్కొచ్చుంటుందా అని ఇందుమతి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే జ్యోతి జీవన కుట్టి దగ్గరికి వెళ్ళి, జీవన, కుట్టి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆనంది, జ్యోతమ్మ, నేను మీ పరువు మర్యాదలు ఎప్పుడు ఆగం చెయ్యను. నిజంగా జీవన నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయింది. జీవనని మీకు అప్పగించాలని అనుకున్నాను, కానీ ఇప్పుడు అప్పగిస్తున్నాను. నా మాట నిలబెట్టుకున్నాను సూర్యబాబు. ఇదిగోండి జీవన. ఇంకా జీవన తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోలేదు. సరైన సమయానికి నేను వెళ్ళి జీవనని అక్కడి నుంచి తీసుకొచ్చాను అని చెప్పి ఆనంది చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక జ్యోతి సూర్యాలు అయితే ఆనందిని చూసి చాలా బాధపడతారు. ఇంటి దగ్గర ఆనందితో అలా మాట్లాడడం గుర్తొచ్చి జ్యోతి సూర్యాలు చాలా బాధపడతారు. ఇక కుట్టి దగ్గరికి వచ్చి ఇక జ్యోతి, కుట్టి, మమ్మల్ని క్షమించు కుట్టి, జీవన అక్కడ లేదనే భయంతో బాధతో అలా మాట్లాడేమే కానీ నీ మీద కోపంతో కాదు అని జ్యోతి అంటుంది. ఇక సూర్య కూడా, అవును కుట్టి, తొందరపడి మాట అనేసాం అని సూర్య అనగానే ఇక కుట్టి, ఏంది సూర్యబాబు, ఏంది జ్యోతమ్మ, మీరు నాకు సంజాయిషి చెప్పుకోవడం ఏంటి? లేదు, ఇది నా ఇల్లు, మీరు నాకు అమ్మా నాన్నలతో సమానం. ఈ ఇంటి పరువు మర్యాదలు గంగలో కలుస్తుంటే నేను ఎందుకు ఊరుకుంటాను? అందుకే వెళ్ళి జీవనని తీసుకొచ్చాను, ఇదిగోండి అని ఇక ఆనంది చెప్పగానే ఇక జ్యోతి జీవన దగ్గరికి వెళ్ళి, ఏంటి జీవన, ఏంటి నువ్వు చేస్తున్న పని? రాత్రికి రాత్రి కుట్టి దగ్గరికి వెళ్ళడం ఏంటి? అసలే కుట్టి వాళ్ళ అత్తయ్య సునంద గారికి మనమంటే పడదు, అలా ఇంటికి నువ్వు వెళ్ళడం ఏంటి? ఇదేమైనా బాగుందా అని ఇక జ్యోతి సూర్యాలు జీవనని నిలదీస్తూ ఉంటారు. ఇక అప్పుడే జీవన, అంతా ఈ కుట్టి వల్లే, ఈ కుట్టి టైంకి రాకపోయి ఉంటే ఈ సమయానికి చైతన్యతో నా పెళ్ళి జరిగిపోయేది. ఇక మమ్మల్ని ఎవరు ఎప్పటికీ విడదీసేవాళ్ళు కాదు, అసలు ఈ కుట్టిని వదిలిపెట్టను అని జీవన కోపంగా అంటుంటే ఇక సూర్యకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే జీవన చెంప పగలగొడతాడు. నోర్మి, అసలు ఇంత దరిద్రంగా ఆలోచించే నువ్వు మా కడుపులా ఎలా పుట్టావే? కన్న వాళ్ళ గురించి కాస్తైనా ఆలోచించకుండా ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడమేనా? నీకంటే కుట్టియే 1000 రెట్లు బెటర్. తను మా కోసం ఎంతో చేసింది, ఇప్పటికి కూడా మా కోసం తన అత్తగారి దగ్గర ఎన్నో మాటలు పడింది. మా ఇంటి పరువు కాపాడాలి అని అక్కడికి వచ్చి నీ పెళ్ళి ఆపి ఇక్కడికి తీసుకొచ్చింది. నిజంగా కుట్టి లాంటి అమ్మాయి నా కడుపులో పుట్టలేదా ఏంటా అని ఎప్పుడూ బాధపడేదాన్ని అని జ్యోతి అంటూ ఉంటే జీవనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఈ విధంగా జీవన చైతన్యాల పెళ్ళి ఆపేసి
ఆనంది జీవనని ఇంటికి తీసుకొస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.